హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే సో వింటర్ కదా, సో అందుకని వేడివేడిగా ఇవాళ లంచ్ కి నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. సో మీ అందరు కూడా ట్రై చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. గోబీ ఫ్రైడ్ రైస్ మీన్స్ యూ విల్ కాలీఫ్లవర్ కా బనాతే నా? గోబీ. సో గోబీ వెజ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ సరే చేసేద్దాం. పదండి. చలో పద. సో గోబీ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజ్జీస్ ఇవి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలీఫ్లవర్. సో ఈ గోబీని వాటర్లో ఉప్పు పసుపు వేసేసి ఒక పొంగు రానిచ్చాను, ఎందుకంటే కొంచెం దాంట్లో పురుగులు ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది కదా. అండ్ థోడా కుక్ భీ హో జాతా నా 5%. అట్లా. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ స్టెప్ గోబీ కో బౌల్ మే ట్రాన్స్ఫర్. తర్వాత ఏం చేయాలి? తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ కారం. దిస్ ఈస్ మైదా కార్న్ఫ్లవర్ మీన్స్ యు ఆర్ మేకింగ్ మంచూరియన్ లాగా. మంచూరియా లాగా ఏం కాదు, గోబీ ఫ్రైడ్ రైస్ అంటే ఆ గోబీకి ఫస్ట్ ఇది కార్న్ఫ్లవర్. ఓకే, ఫస్ట్ యు విల్ మేక్ గోబీని కొంచెం ఇట్లా మంచిగా కోట్ చేసుకోవాలి. మనం వాటర్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో ఉప్పు పసుపు వేసి చేసుకున్నాం కదా. సో ఎక్కువ వాటర్ పట్టవు, చూసి కొంచెం లైట్గా చిలకరించుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువ హోజాయితో ఆయిల్ చాలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సరే, కొంచెం కొంచెంగా జస్ట్ 1 లేయర్ లాగా కోట్ అవ్వాలి అంతే. కోట్ వేసుకునే కోట్ కాదు అంటున్నా. ఏంటి? వేరింగ్ కోట్ నయ్యే పోలరా. అచ్చా అచ్చా. ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నారు, ఈత హీట్ అవ్వగానే చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వేసేసుకుందాం. సో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఐ థింక్ इसको फुल में करना, अदरवाइज ఆయిల్ చాలా అబ్జర్వ్ करता है. అవును, గోబీ ఎనీ హౌ ఇట్ విల్ అబ్జర్వ్ సో మచ్ ఆయిల్. అందుకనే హైలో చేసుకోవాలి, హై ఫ్లేమ్ లోనే ఉండాలి ఆయిల్. చూడు, ఆఫ్టర్ 2-3 మినిట్స్ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసి. చాలా టేస్టీగా ఉంది. చాలా కర్కరాలునా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ కి రెడీ అయిపోదాం. అभी ఫ్రైడ్ రైస్ के लिए रेडी करते हैं. రెడీ. చలో, అभी కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఐరన్ కడాయి? ఐరన్ కళాయి. ఓకే ఓకే, కొంచెం ఐరన్ అయితే అచ్చా మంచిగా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. ఎండుమిర్చి అవసరం లేదు, ఫ్రైడ్ రైస్ లో ఎండుమిర్చి వేసుకుంటారు ఎవరైనా? ఎండుమిర్చి లేదు. ఎండుమిర్చి తప్ప లేదు, దేంట్లో కావాలో అందులోనే వేస్తాము. సో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ నెక్స్ట్ ఈ వెజ్జీస్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్. ఓకే, ఒక్కసారి దాల్దండి. తర్వాత పుదీనా వేసుకున్నాం. పుదీనా అండ్ ఆప్షనల్, పుదీనా కొత్తిమీర. నాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే వేసుకున్నా. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కొంచెం అల్లం చిన్న చిన్నగా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ లో, కానీ నేను వేసుకోను. ఇది స్ట్రీట్ స్టైల్, మొత్తం కంప్లీట్ స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో అట్లా అని కొంచెం మంచూరియాలో అయితే బాగుంటుంది, కానీ ఫ్రైడ్ రైస్లో నాకు అంత అనిపించదు. అందుకని నేను అల్లం కావాలంటే వేసుకోవచ్చు, మీకు కావాలంటే. నేను మాత్రం వేయట్లే. కొంచెం సాల్ట్ వేద్దాం, ఎందుకంటే ఈ వెజ్జీస్ అన్నీ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లైట్గా కొంచెం సాల్ట్. తొందరగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తే.
తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. తర్వాత ఇది కొంచెం ఫ్రై అవడానికి బాద్ కొంచెం మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోబీస్ ఇందులో వేసేసుకున్నాం. ఓకే ఓకే ఓకే, ఇదో వేయించి మీన్స్ కుక్డ్ గోబీస్ ఇందులో వేసుకున్నాం. కొంచెం का डालते पूरा डालते? पूरा नहीं और थोड़ा करना ना. సో ఇప్పుడు మనం వండిన రైస్ని కూల్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రైస్ కూల్ కరికే చల్లగా రైస్. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం టేస్టింగ్ సాల్ట్. ఓకే, ఇది ఒక ఆప్షనల్. టేస్టింగ్ సాల్ట్ కూడా ఆప్షనలే, కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ కోసం నేను వేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్. సో దీన్ని చిల్లీ సాస్ మర్చిపోయాను. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం గోబీ వేసిన తర్వాత రైస్ వేస్తాం కదా, అప్పుడు ఇదంతా కొంచెము సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ అవి కింద ఉన్నాయి మాడిపోతాయి కదా, సో అందుకని. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో అంతే, ఇక చూడు మన గోబీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. ఓకే, దీనిపై నుంచి కొంచెం మనం కొత్తిమీర వేసేసుకున్నాం లైట్గా. ఓకే, జస్ట్ ఫర్ డెకరేషన్. అంతే, అయిపోయింది. సో చాలా ఈజీగా టేస్టీగా ఈ చలికాలంలో టేస్టీ. చలికాలం కాదు, చలికాలం. विंटर में टेस्टी गोभी फ्राइड राइस रेडी. चलो टेस्टिंग करेंगे. चलो टेस्टिंग చేద్దాం. సో చూడు రీత, ఫ్రైడ్ రైస్ రెడీ. ఇందులో ఉల్లిపాయ, నిమ్మకాయ మంచిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో టేస్ట్ कर रहे हैं, చూడండి. 1 गोभी के साथ. చెప్పు, నువ్వే చెప్పాలి. చాలా మంచిగా టేస్ట్ ఆరా. చల్లగా చలికాలంలో వేడిగా టేస్ట్. హాట్ ఖావ్. ఎలా ఉంది అయితే? చాలా మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. స్పైసీ ఏ స్పైసీ నీ తో మజా నీ అంటే కొంచెం మనం మిరియాల పొడి ఎక్కువ వేసాం కదా. స్ట్రీట్ ఫుడ్ స్పైసీ ఉంది తో టేస్ట్ మంచిగా వస్తుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.